బంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మమతకు బెంగాల్ ఓటర్లు బై బై చెప్పేశారు. దశాబ్ద కాలంగా ఎదురులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి షాక్ తప్పలేదు. వరుస విజయాలు సాధించిన మమతకు ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు, మహిళలపై నేరాలు, చొరబాటుదారులకు అనుమతి ఇవ్వడం టీఎంసీ పార్టీ కొంపముంచాయా? కనీసం ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా టీఎంసీ అందుకోలేకపోవడానికి కారణం ఏంటి? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ శకానికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక మీ పాలన చాలు అంటూ సాగనంపారు. ఇన్నాళ్లు ఓర్పు, సహనంతో భరించిన టీఎంసీ ఆగడాలపై కన్నెర్రజేశారు. మహిళా ఓటర్లను బలంగా నమ్మే మమతా బెనర్జీకి వారి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2012 పార్క్ స్ట్రీట్ ఘటన సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల మెడికల్ కాలేజీలో ఆర్జీకర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన ఆ మంటలకు ఆజ్యం పోసింది. ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు పెరగటం టీఎంసీ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపింది. టీఎంసీ హయాంలో వెలుగు చూసిన భారీ అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. టీచర్ల రిక్రూట్మెంట్లో జరిగిన భారీ అక్రమాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లటం పార్టీకి నష్టం చేకూర్చింది. మాజీ మంత్రి పార్థ చటర్జీ ఇళ్లలో కోట్లాది రూపాయల నగదు దొరకటం, ఈ వీడియోలు వైరల్ అవటం కూడా పార్టీకి నష్టాన్ని కలిగించింది. టీఎంసీ నేతలు అవినీతి పరులని, అందుకు సాక్ష్యం ఆ వీడియోలేనంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఇటు శారదా, నారదా వంటి పాత కుంభకోణాలు కూడా ఎన్నికల సమయంలో చర్చకు రావటం పార్టీ ఇమేజ్ని దెబ్బతీసింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను మమత సర్కారు అనుమతించిందని ఆరోపణలు ఉన్నాయి. వారు ఇక్కడ ఓటు వేసే హక్కు తీసుకోవటం స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిందనే భావన ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాలో సుమారు 89 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులున్నారని, వారంతా టీఎంసీకి మద్దతుగా నిలిచేవారని తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరంతా మమత పార్టీకి ఓటు వెయ్యలేకపోయారు. ఇది కూడా టీఎంసీ ఓటమికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 15 ఏళ్ల పాటు బెంగాల్ని పాలించిన దీదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నిరుద్యోగం, స్థానిక నేతల దౌర్జన్యాలు, కేంద్ర నిధులు సాధించడంలో విఫలం వంటి వ్యవహారాలు టీఎంసీ పుట్టి ముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరని టీఎంసీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అంతగా పట్టించుకోలేదని తేటతెల్లమైంది. ఈడీ, సీబీఐ సంస్థలు తమ నేతల ఇళ్లపై దాడులు రాజకీయ కుట్ర అని మమత ఆరోపణలు గుప్పించారు. అవినీతిపై పోరాటమని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అలాగే హిందూ ఓట్ల ఏకీకరణ, కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి మైలేజ్ ఇచ్చాయి.